రద్దీ వేళల్లో రెండింతల ఛార్జీ ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవల సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి. ఇక కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేది కష్టం చేసేది వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం వచ్చి బండ్లు తోలుతుంది. పొద్దున్న లేస్తే కష్టపడేది వాళ్ళు. వాళ్ళ యాప్లు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు. కాకపోతే సరైన కారణం చెప్పకుండా రైడ్ రద్దు చేస్తే ఛార్జీ మొత్తంలో 10% జరిమానా. రైడ్ అంటే కస్టమరు రైడ్ క్యాన్సిల్ చేసినా కస్టమర్కు 10% పడుతుంది. లేకుంటే ఆయన క్యాబు డ్రైవర్ వాళ్ళు క్యాన్సిల్ చేసినా వాళ్ళకి 10% పడుతుంది. యాప్లో సూచించిన మార్గంలోనే ప్రయాణం చేయాలి. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం. ఇప్పుడు యాప్లో నీకు ఏదైతే రూట్ మ్యాప్ వస్తుందో అదే మ్యాప్లో పోవాలి. లేకుంటే నువ్వు ఇక్కడ నుంచి దగ్గర అవుతుంది, అక్కడ నుంచి దగ్గర అవుతుంది అని తిప్పుకొని పోతే ఇమీడియట్గా పోలీసులకు సమాచారం అందుతుందట. అంటే అంత సేఫ్టీగా రూపొందిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మామూలు సమయంలో 100 రూపాయలు ఉందనుకో, బిజీ సమయాలలో 200 వరకు పెంచుకోండి. మామూలు సమయాలలో 100 ఉన్నది, అసలు బిజినెస్ లేదన్నప్పుడు తగ్గించుకోరి అని చెప్పి సూచిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మినిమం దాని రేట్లు పెంచుకుంటూ పోతారు, చేస్తారు. దాదాపు ఊబర్, ఓలా, ర్యాపిడోలు రావడం వల్ల చాలామందికి ప్రయాణం సులువైపోయింది. బస్సులు తగ్గించేసేయాలి. నిజంగా సిటీల లోపల గల్లీలలో తిరిగే బస్సులు తగ్గించేయాలి. ర్యాపిడో, ఊబర్ మంచిగా నడుస్తున్నాయి, హ్యాపీగా జర్నీ చేస్తున్నారు. బస్ ఛార్జీలతో కొంచెం ఇంచుమించు పడుతున్నాయి, బాగున్నాయి.